హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో నేనైతే సింపుల్గా ఈజీగా మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నానండి. నేను చూపించే కొలత ప్రకారం మీరు కూడా పెట్టినట్లయితే ఈజీగా అయితే మీరు కూడా ఇంట్లోనే మామిడికాయ పచ్చడి పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఎంత టేస్టీ అయినా మామిడికాయ పచ్చడిని సింపుల్గా పెట్టేసుకుందాము. ఇక్కడ నేనైతే ఒక 4 మామిడికాయలు పెడుతున్నానండి. ఇప్పటి వరకే కాబట్టి ఈ మామిడికాయలు సరిపోతుంది. తర్వాత ఎక్కువ క్వాంటిటీలో పెడతాము. ఆ వీడియో కూడా తర్వాత నేను పోస్ట్ చేశానండి. ఈ మామిడికాయలను అయితే శుభ్రంగా కడిగేసి వాటర్ అనేది లేకుండా మొత్తం కూడా తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాండీ అయితే పెట్టేశానండి. ఇందులో ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే గ్లాస్ మీద పావు వంతు ఆయిల్ అయితే వేసాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల చొప్పున జీలకర్ర, ఆవాలు మీడియం ఫ్లేమ్ మీదనే వేయిస్తున్నానండి. చూడండి, ఇవి చక్కగా కూడా ఫ్రై కావాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే తొందరగా ఫ్రై అవుతాయి, మాడిపోయినట్టు అనిపిస్తుంది. పచ్చడి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదండి. కొన్ని ఎండుమిరపకాయలను కూడా తుంచి వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా దూరగా ఒక మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. అంటే ఎల్లిపాయలు ఎక్కువగా, అల్లం కొంచెం తక్కువగా ఉన్న పేస్ట్ అండి ఇది మొత్తం కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఈ హీట్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కావాలండి. చూడండి, ఎక్కడ కూడా ఉండలేకుండా చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇది చక్కగా కలిపేసుకొని చల్లార పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండలు లేకుండా ఈ విధంగా అయితే మనము ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారే లోపల మనం కారం కూడా తీసేసుకుందాము. ఇప్పుడు అదే గ్లాస్తో కారం అండి 1 గ్లాస్ అయితే ఫస్ట్ తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ మీద పావు వంతు. ఇది ఒక్కటే మెజర్మెంట్ గ్లాస్ అండి. ఇప్పుడు ఈ గ్లాస్లోకి మళ్ళీ పావు వంతు కారాన్ని అయితే వేస్తున్నాను. అంటే 1.25 కారం అయితే తీసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ కారం అండి. ఇంట్లో ఆడించిన కారం అయితే ఇంకా బాగుంటుంది. ఈ కారానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ నేను హాఫ్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాడాను. ఉప్పు మరీ ఎక్కువైతే కష్టమవుతుంది, తినలేము. కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకోండి. మళ్ళీ మనం 3 డేస్కి ఎలాగో కలిపి టేస్ట్ చూస్తాం కాబట్టి అప్పుడు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఆవాల పొడి అండి. ఇది ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వేసేది జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను అన్నమాట. చూడండి, నేను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. ఇందులోనే పచ్చి వెల్లుల్లిపాయలండి ఒక చిన్నవి కాబట్టి 15 నుంచి 20 వరకు తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా చక్కగా మరొకసారి కలిపేసుకుందామండి. ఇంతేనండి, ఈజీగా అయితే మనము నేను చూపించిన కొలతల ప్రకారం చేసుకున్నట్లయితే ఈజీగా మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. మనం ఇందాక అన్ని పోపు చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ పోపు మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారంలో వేసేసుకొని కలుపుకోవడమేనండి. కారంకి నూనె కరెక్ట్గా సరిపోయిందండి. ముక్కలు కూడా కరెక్ట్గా మునిగేంత వరకు అయితే సరిపోయిందనమాట. ఊరే కొద్దీ నూనె అనేది పైకి వచ్చేస్తుంది. నేను తీసుకున్న కొలతల ప్రకారం అయితే నాకైతే పర్ఫెక్ట్గా మామిడికాయ పచ్చడి సరిపోయిందండి. ఇంతేనండి, ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మొత్తం కూడా కారంలో కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా కారపు ఉండలు అనేది ఉండకూడదండి. చూడండి, ఇక్కడ నేనైతే మామిడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అన్నీ కూడా ఈవెన్గా ఉండే విధంగా అయితే చూసుకోవాలి. ముక్క కూడా తడి లేకుండా ఉంటే ముక్క అనేది ఎక్కువ రోజులు పాడవకుండా
మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం మిక్చరు, అందులో వేసి కలిపేసుకోవడమేనండి. ఇలా కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని 1 డే ఆర్ 2 డేస్ ఆఫ్టర్ తర్వాత మూత తీసి చూసామంటే మంచి సువాసనతో గుమగుమలాడే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. మీలో ఎంతమందికి ఇలా కలపగానే వేడివేడి అన్నంలో వేసుకొని తినడం ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చూపించిన ప్రకారం ఈ కొలతలతో అయితే మీరు మామిడికాయ పచ్చడి ట్రై చేయండి. ఈజీగా అవుతుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడిని సింపుల్గా ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియో అయితే చూసేసారు కదా. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైకో షేరో కామెంటో ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.